భద్రము చేయునుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుని మన వాక్యమునకు వెళదాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. అల్పుల్ని, అయోగ్యుని, ఎన్నిక లేని వాణ్ణయ్యా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నోటిని బోరగా చేసి నువ్వు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. నీ వాక్య సత్యములను మర్మములను మాకు బయలుపరచండి, సహాయం చేయండి. ముఖ్యంగా నాయన విని గ్రహించు మనస్సుని మా అందరికీ దయచేసి నిరాకడకు సిద్ధం చేయమని మా ప్రియుడైన క్రీస్తు యేసు నామమును బట్టి కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2 వచనాలను కూడా కలిపి ప్రకటన 13:1 నుండి 4 లేక 5 వచనాలను ధ్యానించండి. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. దాని ఈ మాట కొమ్ముల 1 by 1 ఇక్కడ మనము గత వారాలలో గమనించాము. 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము. ఈ క్రూర మృగము 7 తలలు కలిగి ఉన్నదని, ఈ 7 తలలు కూడా 7 రాజ్యాలు, అవి ఇజ్రాయేలుకు వ్యతిరేకమైన రాజ్యాలని తెలుసుకున్నాం. తొందరపాటుగా క్రూర మృగము అనగానే మానవ తలంపులలో సాతాను, అపవాది అని తొందరగా పడేవాళ్ళు తొందరపడవస్తున్నారు. కానీ అపవాది, సాతాను, ఘట సర్పము, ఈ ముగ్గురు త్రిత్వము వారు వేరు, వారు సాతాను వాని యొక్క సంబంధులు. క్రూర మృగము అంటే మనుష్యుడే. క్రూర మృగం అంటే ఎవరు? మీరు ఇంకా గట్టిగా చెప్పలేదంటే ఇంకా డౌట్ ఏదో ఉంది. మనుష్యుడు. ప్రకటన 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో అపవాది అనియు, సాతాను అనియు, ఆది సర్పమైన ఘట సర్పము, మహాఘట సర్పం, ఇది సాతానుకు సంబంధం. క్రూర మృగము అన్నప్పుడు ఎందుకు దానియేలు క్రూర మృగము అన్నాడంటే, మృగము వలె ఇజ్రాయేలు ప్రజలను చీల్చి చెండాడుట. కనికరము, మానవత్వము లేని భయానకమైన వ్యక్తిత్వాన్ని మనం కూడా ఏమంటాం? వీడు మనిషి కాడు, మృగము అంటాం. అలా దానియేలు దాన్ని చూచినప్పుడు, ఆ దర్శనాన్ని బట్టి క్రూరముగా తన ప్రజలను భయంకరమైన వ్యతలలో పెట్టినందున అక్కడ రాస్తూ ఉన్నాడు, క్రూర మృగం ఇది, నా ప్రజలను చీల్చి వేస్తూ ఉన్నారు. నిజమే, ఎంత భయంకరము. నేడు కూడా అనేక మంది దైవజనులు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఏడ్పుల గోడ దగ్గరకు వెళ్ళి తమ పితరులు, తమ పిల్లలు, తమ కుటుంబీకులు ఎంత భీకరమైన పరిస్థితుల్లో మృతి నొందారో తలుచుకుంటూ ఏడుస్తారు, ఏడుస్తూనే ఉంటారు, ఊగిపోతూ కన్నీళ్లు ధారలు కట్టిస్తుంటారు. నీవు నేను, మనలో ఎవరైనా అక్కడికి వెళ్ళిన వారుంటే
ఆ హృదయ విదారకమైన పరిస్థితి గమనించగలరు. ఇది రోమా పాలనలో జరిగింది. క్రీస్తు శకము 49 నుండి బాగా వేపాలను చూసా చెప్పచ్చా? క్రీస్తు శకము 49వ సంవత్సరము నుంచి టైటస్ అనబడే రోమా సామ్రాజ్యపు నేత ఆధ్వర్యము ప్రారంభమైంది. అప్పటికి రోమా పట్టణాన్ని ఇద్దరు పరిపాలిస్తూ ఉన్నారు. ఒకటి తూర్పు రోమా అని, మరొకటి పశ్చిమ రోమాగా పిలుస్తారు. ఈ రోమా సామ్రాజ్యము ఇంకొకతను కూడా ఉన్నాడు పశ్చిమ రోమానికి. అతనే నీరో. ఒకరు కాదు. ఈ రోమా సామ్రాజ్యపు వారు ఇశ్రాయేలుల కడుపులు చీల్చి కోతకు కారణమయ్యారు. నిండు గర్భిణుల కడుపులలో గుణపాలు దించి వికృతముగా ఆనందించేవారని యేసు క్రీస్తును ప్రకటించిన ఈ అపోస్తుల స్థితిగతులు ఒక్కసారి చూడండి. యోహానును నూనె కళాయిలో సలసలసల కాగిపోయే కళాయిలో వేస్తే దేహం ఏమైపోతుంది? దేవుని కొరకు ఎలా జీవించారో ఎప్పుడైనా ఆలోచన చేశావా? వారు మనకి సాదృశ్యంగా ఉన్నారు. నీవలా బ్రతకమని కాదు, కానీ నీవు నేను అట్టి హృదయము కలిగి దేవునికి సిద్ధపడిన వారం అవ్వాలని, స్వార్థ సేవలో మనము ధన్యులై ఉండాలని దేవుని సంకల్పం. ఈ లోకమునైనను దాని నటనలో నీవు పడిపోకుండా లోకములో ఉన్న వాటినైనను నశించి పతనమయ్యే అనేకులను నీ ద్వారా ఆయన రక్షించదలిచాడు. ప్రియ దైవజనమా, ఈ గ్రూపులోనికి వచ్చి 6 ఏళ్ళు దాటిందేమో కదా. ఎన్ని ఆత్మలను, ఏడాదికొక్క ఆత్మకైనా నీవు తేగలిగావా? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ విశ్వాసము ఫలించడం ప్రారంభించిందా? ఎంతకాలం పోయినా పై మాటలతో ఉన్నావా? దేవుడు ఒక దినము లెక్క అడుగుతాడు కదా. ఒకనికి 5 నాణ్యాలు ఇచ్చాను, ఇంకొకడికి 10 నాణ్యాలు ఇచ్చాను, ఇంకొకడికి ఇలా 1 నాణ్యం ఇచ్చిన వాడు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టాడా? సమయం వచ్చినప్పుడు రమ్మని పిలిచి, నేను నీకు ఇంత ఇచ్చాను కదా, నువ్వు దానికి ఎంత ఇచ్చావు? ఆ సమయములో అయ్యా నిన్ను గట్టిగా స్తుతిస్తున్నానయ్యా, మంచిది, అది నీ రక్షణ, నీవు పొందిన రక్షణ మంచిది. లోకములో నీ ఒక్క వ్యక్తివే కాదు కదా, ఈ లోకమునకు నిన్ను సారథిని చేశాను కదా, నిన్ను సాక్షిగా పెట్టాను కదా. నా కోసం నువ్వేం చేశావు? నా కోసం ఏం చేసావు? ఇది నీ కోసం చేసుకున్నావు. నీ రక్షణ మంచిది. కనీసం అయ్యా నేను ఆ పాస్టర్ గారు నచ్చలేదయ్యా, లేదా ఆ సంఘం నచ్చలేదు, నాకు తగ్గట్టు లేదు. ఓకే, మరి సావుకారుల దగ్గర పెట్టపోయావా? సావుకారుల దగ్గర ఉన్నారు. ఇక్కడ సావుకారులు అని అన్నప్పుడు 2 మాటలు వస్తాయి. మనం ఒకదాన్నే ఇప్పుడు ఈ సావుకారు వ్యాపారస్తుడు, సువార్త సేవకుడు, దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు ఎందరో ఉన్నారు ఆత్మీయులు. అక్కడికన్నా నువ్వు తీసుకొని పెడితే వడ్డీ అన్నా వచ్చేది కదా. అంటే ఆత్మీయతలో కొంత ఎదిగేవారు కదా. రేపు అడగడంటారా?
నీ ఇంట్లో వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలోనే ఉన్నారా? ఎరిగామో అనుకుంటూ బతుకుతున్నారా? నీ హృదయ పరిశీలన. ఎన్ని శ్రమల దినాన ఆది అపోస్తులు ఎన్ని కఠిన వ్యతలు పడ్డారు చూసావా? ఎందుకోసం? రాజ్య సువార్త కోసం. యేసుక్రీస్తుని ఈ సృష్టి మొత్తమును ప్రకటించడం కోసం. ప్రియ దైవజనమా, దేవదూతలకు లేని గొప్ప భాగ్యం అది. దేవదూతలకు ఇవ్వలేదు, మన్ను నుంచి తీయబడిన నీకు నాకు ఇచ్చి ఆయన ఆకాశము నుంచి అలా తొంగి చూస్తున్నాడట. నరులను నేను ఆకాశము నుండి చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే నా మార్గము నుండి బొత్తిగా తొలగిపోయారు. తొలగిపోయి, నీకు తెలీదు నేను తొలగిపోలేదు, ఒక మార్గమును పెట్టి ఉన్నాడు. ఆ మార్గములో అనేక సబ్వేస్ ఉపమార్గాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఒకటి నడవడం అయితే మరొకటి నడిపించడం. నీవే పాత్రగా ఉన్నావు. నేను రాబోతూ ఉన్నాను, నా లెక్క నేను సరిచూసుకోబోతున్నాను. వడ్డీకి ఇచ్చిన వాడు కూడా అసలుతో పాటు వడ్డీని తీసుకోక మానడి. ఇది లోకనీతి. నేను నిన్ను రక్షించాను, నీవు ఫలించింది ఎక్కడా అని అడగడా? ఉన్నోళ్ళని పోగొట్టేవాళ్ళు కొంతమంది నోటి మాటలతో, వ్యర్థమైన పలుకులతో బాధ పెడుతూ అహం అతిశయాన్ని ప్రదర్శించే ఆ సమయానికి అన్నిట్లో చెడగొట్టుకునే వాళ్ళు కూడా లోకంలో కనపడుతూనే ఉంటారు. క్రీస్తు ప్రేమ వికసించాలి. నోటికేదొస్తే, ఓ పాస్టర్ గారు ఉన్నాడు, కోపం వచ్చిందంటే చచ్చరైనా, కానీ తర్వాత ఇవన్నీ దేవుడే నా చేత పలికిచ్చాడు అనేవాడు. నేను నెత్తికొట్టుకుంటా కూర్చున్నాను. ఎంతమంది కథ, ఎంతమంది అయ్యారు, 16-17 మంది అయ్యారు చివరికి. ఇవి ఎలా ఉన్నావు ఈ రోజున? నేను ఎలా ఉన్నాను? లెక్క ఆయనకు అప్పగించాలి. నీ హృదయము, తలంపులు క్రీస్తు ప్రేమ వికసించునుగాక. రక్షణానుభవమును లోకములో ప్రేమ ద్వారా పంచుదుముగాక. ఎందుకంటే దేవదూషణ కలిగినటువంటి పేర్లవి. తలకాయలు మామూలు కావు. దేవదూషణ. దేవదూషణ అంటే చాలా మంది అనుకుంటారు, అబ్బా మనలో ఎవరైనా దేవుడిని దూషించే వాళ్ళు ఉన్నారా? అంటే నువ్వు దేవుణ్ణి తిట్టి చచ్చిపోవాలి. దేవుడిని తిడితే సావేగా. ఎవరు ఉండారంటారా మనలో? ఎవరు లేరు కదా. చూద్దామా చూద్దామా? దేవదూషణ కలిగిన పేర్లు చదవమ్మా. ఇప్పుడు 13వ అధ్యాయం. దాని తలలలో 5 తలలు కూలినాయి అంటూనే మొత్తం 7 తలలో 10 కొమ్ములు. కొమ్ము ఎత్తవద్దా? ఇప్పుడు ఏ నామాలంట చదవండి. దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారము మొదటి నుంచి దూషించు. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. దేవదూషణకరమైన పేర్లు వాటి తలల మీద ఉన్నాయి. దేవుణ్ణి దూషించడము అంటే 2 విధాలు. ఒకటి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యము.
దావీదు అంటున్నాడు, అభిషేకించబడిన వానిని తాకకూడదు. తాకను, ముట్టను, ఆయనకు వ్యతిరేకంగా అట్లాడను. మునికోలలు దైవజనమే, దేవుని అభిషేకము పొందినవాడే. ఒక సేవకుడు మరొక సేవకుడిని దినాలలో లోకములో ఎన్ని సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? నిన్ను ముట్టినవాడు నన్ను ముట్టినవాడు. కన్నుగుడ్డును నిన్ను ముట్టినవాడు ఎవరిని ముట్టినవాడు అంటున్నాడు? అది కనుగుడ్డును ముట్టినట్టు తన కనుగుడ్డు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయ్యే, నీ శిరస్సు మొత్తం నేనే అంటున్నాడు. శిరస్సు మొత్తం ఆయనంటే శిరస్సులో కళ్ళు ఒకటి కదా. స్త్రీ అనగా సంఘానికి శిరస్సు కాపరి, కాపరికి శిరస్సు క్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు. మరి యొక్క భావం ఎంతమంది లోకములు ప్రియ దైవజనమ జాగ్రత్త. నోటి మాట, హృదయ తలంపు, ఆలోచన, నడత సేవకుని వేలెత్తినప్పుడు ఆ వేలుకు తగిన స్థితిలో మనము మెలకువ కలిగిన వారమగుదుముగాక. ఆ రోజున ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో ఈ యొక్క క్రూర మృగము ఇజ్రాయేలే ఆ క్రమములో బాధపడుతూ ఉన్నవారు. ఈ క్రూర మృగము రోమా సామ్రాజ్యమై ఉండి ఈ బాధను ఈ యూదులకు, ఇజ్రాయేలుకు వాళ్ళు చేస్తున్న ఘోరమది. ఇది ఎరిగిన దానియేలు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా ప్రజల గతి ఏమవుతుంది? దేవుని దూషించడము. మళ్ళీ అంటున్నారు ఇంకొంతమంది, దేవుణ్ణి మనం ఎప్పుడు దూషించలేదు. కానీ ఫిలిప్పి 3:18 అంటున్నాడు, అనేకులు సిలువకు శత్రువులుగా బ్రతుకుట క్రీస్తుకి కాదట. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దేనికి శత్రువులు? సిలువకు. ఎంత బాధాకరం అది! క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ఉపేక్షిస్తాడు. సిలువకు శత్రువులంటే క్రీస్తు సిలువ రక్షణ మార్గం. సిలువ రక్షణ మార్గం. నీలో పాప స్థితిని ఆయన తొలగించు మార్గం. యేసయ్య రక్తము కార్చిన మార్గం అది. ఒక మార్గాన్ని నీకు పెట్టాడు దైవజనమా. నీవు లోక సంబంధిగా నీ హృదయ తలంపులలో ఈ దినాన నీకు వస్తే, లోకము దాని ఇచ్చలు నీ హృదయ తలంపులలో ఉంటే, నీవు లోకానుసారమైన ఆలోచనలలో ఉంటే, శరీర కార్యాలు నీలో గనక ఉంటే, ఆ రోజున నీవు సిలువకు శత్రువే. సిలువకు శత్రువు అంటే దేవునికి వ్యతిరేకి కాదా? ఆయనను వ్యతిరేకించిన వ్యక్తిత్వం రాలేదా? నోరు, హృదయము కనిపెట్టుకొని దివారాత్రములు దీనత్వంతో బ్రతకాల్సిన పని లేదా? ఈ రోజున మనలోనే చూడండి, ఈ విషయం మాత్రం మనలోనే కోపము, ఆవేశము, కక్షలు, విమతం ఇవన్నీ గురించి పౌలు లోకానికి అన్నాడా? మనలో అవి ఉండద్దన్నాడా? లోకానికేగా అన్నది, మనకు కదా? మనకే. మన వల్లనే మన బిడ్డలు బాధపడతారేమో, మన బిడ్డల వలన మనం బాధపడుతున్నానేమో. వాళ్ళ సణుగులు నీవు గమనించావా? వాళ్ళ బాధను నువ్వు దృష్టి పెడుతున్నావా? నీ సోపే నీదా? ఎప్పుడైనా విచారణ చేశావా? తల్లిదండ్రులం కదా, నేనైనా మీరైనా ఎలా ఉంటాం?
పిల్లలు ఏదో చెబుతూ ఉంటారు. పసిపిల్లలంటే వేరు, ఎదిగిన వాళ్ళు చెప్పినా పట్టించుకోం. కానీ బైబిల్ అంటుంది, పెద్దలారా పిల్లలకు కోపము రేపగాకండి. ఎందుకన్నాడు ఆ మాట? వారు ఎదుగుతున్నారు, వాళ్ళు ఏదో ఈ యొక్క విధానాలతోటి అనేకులు విశ్వాసములో లేకుండా అసహనాలతోటి మన కుటుంబాల్లో పిల్లలు కూడా దూరం అయిపోతున్నారు. నీవు ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ ప్రవర్తన సరిచూసుకోమన్న దేవుడు. అనేకులు క్రీస్తు వ్యతిరేకమైన భావజాలాలతో జీవించి అవి పునాదులేసి పెద్దది చేశాక ఇప్పుడు వచ్చి ఏడుస్తున్న వాళ్ళు అనేకలు. అయ్యో ఒకప్పుడు ఎట్టెట్టో దాని ఫలితం కూడా ముదిరిపోయింది. ఇప్పుడైనా మేలుకొని మనము మన కుటుంబాలను చిగురింప చేయుదుముగాక. జరిగిన నష్టం ఇక చాలు. ఇక మీదట ఆత్మీయత వికసించుకుందుముగాక. పరివర్తన మన మాటలోను క్రియలలోను అనుభవాలు, ప్రేమ వికసించాలి. ప్రేమంటేనే యేసయ్య, ప్రేమ అంటే క్రీస్తే. ఆయన శిలువ రక్తం అది నీలో నాలో ప్రవహిస్తూ ఉంది. ఉపయోగం ఏంటి? ఆ రక్తము డొనేట్ చేయాలి కదా. సృష్టిలో కనపడుతుంది. ఒక రోగి ఒక అవస్థ, ఒక ప్రమాదంలో ఉన్నాడు, వానికి రక్తం ఇవ్వాలి అంటే ఒకడు డొనేట్ చేయాలి. ఆ డొనేషన్ ఎవరిస్తారు అంటే మనమే పెద్దలము. రక్త వృద్ధి సమృద్ధి ఉన్నవాడు లేనివాడికి ఇవ్వాలి. ఆ రక్తములో క్రీస్తు ప్రేమ ఉంది. అక్కడ కొట్టమిట్టాడుతున్నాడే వానిలో వేదన, బాధ, అసలు ఏమేమున్నాయో అలజడి ఉంది. నువ్వు పంచక నీలోనే ఉంచుకొని ఆ రోజు అన్నాడు ఒకడు. ప్రభు అంటున్నాడు ఆ మాటని వాళ్ళని గమనించి, కాసుకోండి, చల్లగొండండి. నోటి మాటే, ప్రేమ పంపకాలు లేవు. ప్రేమ గురించి నేను ఒకరోజు విస్పష్టంగా మీ ముందు ఉంచుతాను. ఇదిగో ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? దేవుని దూషించే లక్షణాలు కాదా? దేవునికి దూరమైన స్వభావాలు కావా? కానీ నేను దేవుని విశ్వాసిని, దైవజనురాలని, లేకపోతే మంచి ప్రార్థనాపరుణ్ణే, నాలంటుడు విశ్వాసిని, ఇలా బతుక్కుంటూ పోదామంటే ఒకరోజు అడగడా, నువ్వెంతమందిని ఇటువైపు తెచ్చావు? ఆశ్చర్యం ఏంటో ప్రియ దైవజనమా, లోకము సంబంధులు ఇటువైపు చూడరు. వాళ్ళు లోకములోనే వెతుకుతారు. అది పాపమని తెలిసినా తెలియకపోయినా వాళ్ళ బతుకులు ఆనందంగా అటువైపే ఉంటాయి. కానీ విశ్వాసి ఉన్నాడే, ఇటుంటాడు అటు క్రియలు చేస్తాడు, ఇటువైపు ఉంటాడు అటు ఆలోచనలు చేస్తాడు, ఇటువైపు ఉంటాడు అపవాది తలంపులకు వస్తుంటాడు. మరి వీడిని ఏమనాలా? క్రీస్తు సంబంధిగా ఉండాలి. క్రీస్తు సంబంధిగా జీవించడం ముఖ్యం. అలా జీవించాలంటే క్రీస్తు ప్రేమ, సహనము, ఆ రక్తము నీలో ప్రవహించడం ముఖ్యం. అవేవి లేవు, కానీ ప్రార్థన బాగా తెలుసు. దానివలన పౌలు అంటాడు, కొండలను పెకిలించు విశ్వాసినే. మంచిది, కానీ నాలో ఏం లేదు, లేకపోతే వ్యర్థమో. కాల్చుటకు నా శరీరాన్ని అప్పగించినా సరే, ఇప్పుడు పలికిన వాళ్ళలో కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే పలుకుతున్నారు. ఆ ప్రేమ కనపరిచింది ఎంత శాతం నీలో ఉంది? ఈ మాట చెప్పడానికి నాకు అర్హత ఉంది. అర్హత లేని పదాలు నా నోట పలకను. మ్యాక్సిమం భయపడతాను. ఎందుకంటే ఈ ప్రేమలో ఉన్న అనేక లక్షణాలు నీలో లేకపోతే
నీదందులో ప్రేమ కాదు, ప్రేమ కప్పు, పైకప్పు. పైకప్పు వలన ఉపయోగం ఉందా? వెలుపటి జీవితము, వెలుపటి భ్రమలో నువ్వు ఉన్నావు. ఆ ప్రేమ దాని లక్షణాల్లో 1 కొరింథీలో విస్పష్టంగా తెలియచేశాడు. కొండలను పెకిలింపగల ఆ, పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను అందుగా ఎంత విశ్వాసురాలన్నావా? అబ్బో, ప్రార్థన కూర్చుందండి మన గ్రూపులో కూడా. క్లుప్తంగా చేయమని అన్నగారు అనగానే, ఈ క్లుప్తం అంటే ఒక 3-4 నిమిషాలు చేస్తుంది. శాంతాడంటే లాగి అవతలు పడేస్తుంటుంది. మంచిదే, నేనే కాదన్ను. ప్రియ దైవజనమ, కొండలను పెకిలించు విశ్వాసండి. కానీ ఆ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటే ఎవరో తెలుసా? వ్యర్థుడు అంటే అతని ప్రయత్నము వ్యర్థమవుతుంది అని దాని భావము. వ్యర్థ ప్రయత్నములో జీవించువారు వీళ్ళందరూ కూడా అపవాది లేక సాతాను క్రూర మృగ సంబంధులే. ఓర్పు లేని తనము అది దేవుందా అపవాదిదా? మధ్య నేను అక్కడే ఉన్నాను. ఆ పాస్టర్ గారు అంటాడు, అయ్యా భార్య గబక్కన భార్యను ఒక తిట్టాడు. తిట్టాక మనకి కోపాలు వస్తుంటాయి, భార్య భర్తకు, భర్త భార్యకి వస్తుంటే పిల్లల మీద సహజం. కానీ ఇక్కడ సిలువకు శత్రువు ఎక్కడో ఉన్నాడు అనుకుంటే ఆడు తగిలిచ్చాడు. ఆ వాక్యం మనలోనే పెట్టాడు. సిలువకు శత్రువు. మీరే చూడండి, ఏ పిల్లలు ఆశీర్వదించబడాలని, ఏ పిల్లలు దీవించబడాలని వేకువని 5ంటికి 5:30కి లేచి అదిగో ఆ బిడ్డలు ఆన్ చేయగానే ప్రార్థనలు, అయ్యా మన్నించయ్యా, అయ్యా నా బిడ్డలను కాపాడయ్యా అన్న నోటితో అపవాది ఏదో ఒక పొరపాట్లు కనపరచగానే వెంటనే ఏమంటాం? కొందరేమో పనికి మాలినోడా అంటాం, అవునా? ఇంకా అంతకంటే పెద్దవి అనేవాళ్ళు ఉంటారు. మరికొందరు ఈడింతే, ఈడి బతికింతే. కొందరు పైకి అంటారు, కొందరు ఆ క్షణంలో కోపములో మనస్సులో అనుకుంటారా లేదా? ఈ అనుకున్నప్పుడు హృదయాంతరంగములను ఎరిగిన వాడు నీవవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళా నువ్వు వచ్చి నీ బిడ్డల్ని ఏమంటున్నావు? అయ్యా దీవించమంటున్నావు. ఆ రోజు దాటగాని మర్నాడు మళ్ళీ పొద్దున్నే. అదేంటి ఆశ్చర్యం? ఏసై కూడా మనలాంటి వాళ్ళని చూసి విస్తుపోతా ఉంటాడు. ఇదేంట్రా, ఇది నిన్ననే కదా వీడు ఇంత పనికి మాలినోడు అవుతాడు, వీడు శాపాలు ఫాలో అవుతాడు, వీడు భ్రష్టు అన్నావు కదా. సరే, నీ మాటకే దీవెన వరం అని ఇచ్చాను కదా. మళ్ళీ పొద్దున్నే వచ్చి వాడు బాగుపడాలంటారు. వీళ్ళు ఏంది వీళ్ళు? మానవుడి గురించి ఆశ్చర్యపోతాడేమో కదా. ఈ నోటితోనే దీవెన, ఈ నోటితోనే శాపము. ఈ ప్రియ దైవజనము ఉండకూడదు. ఒకవేళ నీ నోట గనక నీ హృదయ తలంపులోనైనా ఈ కీడు స్వభావము భావం వచ్చింది అంటే నువ్వే సంబంధం? ఇప్పుడు క్రూర మృగపు తలంపులో నువ్వు ఉన్నావని అర్థం. ఉండవా లేవా? నువ్వెంత ప్రార్థన చేసినా నీ నోట ఆశీర్వాదము రాకుండా చేసిన వాడు వెనక నుంచి ఆ కోపం ప్రార్థన చేసి ఫలమంతా వచ్చాక దాన్ని జరగొట్టం. ఎందుకంటే ఇక్కడ క్రూర మృగము అన్నప్పుడు అక్కడ కనపడుతున్న రాజ్యమే చూస్తున్నావు. ఆ రాజ్య సంబంధులుగా నీవు నేను ఉన్నావేమో పరిశీలన చేయమంటున్నాడు. హల్లెలూయా. నేను ఇండియాలో ఉన్నానండి, నేను దూర ప్రాంతంలో ఉన్నానండి, నాకు సంబంధం లేదు అనక. ఈ భూమి మొత్తము ఒకటే క్రమం. ఎలా ఉన్నావు? నీవెన్నిసార్లు కోపగించుకొని ఆ కోపానికి అర్థము లేని ఆవేశం జతపరిచావా?
ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడో కోపాలు తెచ్చి పిల్లల మీద రుద్దావా, భార్య మీద భర్త మీద రుద్ది సమాధానాన్ని కోల్పోతున్నావా? ఎందుకు కోల్పోయావు? పోయిన కాలాన్ని వెనక్కి తేలేవో, అన్న మాటను వెనక్కి తీయలేవో. అందువల్లనే అందు కారణమేనా నీ పిల్లలు దేవుడి మీద ఇంత ప్రార్థన చేస్తాడు? ఏందా నోరు ఇంత ప్రార్థన చేస్తుందేమా, ఏమిటి కర్మ అని వాళ్ళు దేవునికి దూరం అయ్యారంటే నువ్వు బాకా ఊదేవా, ఊదలేదా? కఠిన హృదయులుగా మారడానికి నీ వంతు నువ్వు ఉండకూడదు. నువ్వు శరీర రీతిగా అక్కడ క్రూరముఖం అంటున్నావు. దేవదూషణ అంటే మరి ఏదో కాదే. ఇక్కడ కూర్చొని ఒక ఆమంటది, ఏం దేవుడు దేవుడు ఇంత ప్రార్థన చేస్తున్నా నాకు ఎట్టయింది అన్నదనుకో, ఆ సణుగు నాశనం 23,000 మంది చిల్లర సణుగు వల్లనేగా పోయింది. అవును. నీ నోట సణుగుంది అంటే అది దైవ ఆశీర్వాదం అయితే అక్కడ వాళ్ళు 20,000 మంది పైన ఎందుకు చేస్తారు? సణిగి సంహార దూతకు దొరికిపోయారు. మళ్ళీ ఎడకొచ్చి ఓ పూట గడిచింది. పూట కొల్లోళ్ళ బతుకులేని విశ్వాసి. మీరు అనుకుంటున్నారు దేవదూషణకరమైన పేర్లు అనగానే దేవుణ్ణి తిట్టడము అని లోకాన్ని అనుకుంటున్నారు. ఆ టీవీలు చూసుకుంటా ఇట్ట పెట్టి వాళ్ళు సమావేశాలు పెట్టుకొని మాట్లాడతా మీ దేవుడిట్ట మా దేవుడిట్ట అంటే బాహ్యకరమైన బూతులు తిట్లు అపవిత్రమైన ఆ మాటలను బట్టి వాళ్ళు దేవునికి విరోధులు, వాళ్ళు ఇదిగో దేవదోషం చేస్తున్నారు అనుకుంటున్నావు. కానీ నీ హృదయము దేవుని ఆలయం. 1 కొరింథీ 3:16 ఏమంటున్నాడు? నీ హృదయమే నా ఆలయము, నేను నివసించు స్థానము. ఈ హృదయము పవిత్రమైనది, ఈ హృదయము పరిశుద్ధమైనది, నీతికి నిలయమైనది, నా ఆత్మకు నిలయమై ఉన్నది. నిన్ను లోకములో నుండి తీసుకొచ్చాను, నిన్ను అభిషేకించాను, నిన్ను నా ఆత్మతో నింపాను. ఎందుకో తెలుసా? నా ఆత్మ సూర్య తేజస్సు వలె, సూర్యుని కిరణాల వలె నీ ఇల్లంతా ప్రకాశించాలి. ప్రియ దైవజనమా, ఇప్పటికైనా ఒకరితో ఒకరు మాట పొరపాటులు ఉన్నట్లయితే ఫుల్ఫిల్ యువర్ రైటస్, నీ నీతిని ప్రకాశింపజేయి. క్షమించమని భేషజాలు వెళ్ళకు. పెద్ద చిన్న భేదము లేదు. నీ కుటుంబముతో ఐక్యత, యూనిటీ. యూనిటీ నీ రెక్కల నీడలో నీ కుటుంబాన్ని దాచు. మమకారాన్ని రిజాయిస్ యువర్ సెల్ఫ్. ప్రేమతో నింపబడితే శత్రువు ఇక నీ దగ్గరికి రాలేడు. ఇవే వాడి దూతగా ఉన్నావేమో ఎప్పుడైనా చూసావా? కొంతమంది బయటపడతారు, కొంతమంది భార్య మీద సణుక్కుంటుంటారు మనస్సులో. ఇంత ఆస్తి సంపాదించుకుంటూ మొత్తం పోగొడుతుంది, అట్టబోతుంది, ఇట్టపోతుంది, నా డబ్బు అంతా పోతుందో అని డబ్బు మీద ఒకడు, చెప్పిన మాట ఎంటలేదని మరొకడు, నా మాట ఎప్పుడు విన్నావు గనక అని మరొక స్త్రీ. అన్నీ ఇంటానే ఉంటాడు, చేతులు కట్టుకున్నా కూడా ఇంకా ఏదో పై మాట. ఇలా ఆత్మీయ స్థితిని మనము సణుగు రూపంలో సంహారకునికి మన బ్రతుకులు అప్పగించుకుంటూ నువ్వెంత కృప కలిగినోడివయ్యా, దీవించాం. నిజమే, ఆయన దీవెన ఎప్పుడూనే ఉంది. నీవు దాన్ని పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకుంటే ఏమన్నాడు తెలుసా? దేవదూషణ, నా సన్నిధిని నీవు తృణీకరించడమే దేవుని దూషణగా ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. మనము దిద్దుకుందుముగాక. మాటల బిడ్డ చదువు, అక్కడ చదువమ్మ ఒక్కసారి. ఏది నీలో లేదో దాన్ని సంపూర్ణముగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. కాల్చబడుటకు నా శరీరాన్ని ఇచ్చినను ప్రేమ లేని వాడిని వ్యర్థండి. తర్వాత కొండలను పెకిలింపగల మామూలు విశ్వాస, కొండలు పేట్లుగా పగిలిపోవాలంట. పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అద్దుగో నేనంటలా, నేను ఈ మాట చెప్పటానికి నేను యోగ్యుడిని అనుకుంటున్నా. ఎందుకంటే
ఈ ప్రేమ నాలో ఉందని నమ్ముతున్నా. నమ్మటం కాదు, రుజువు కూడా. నేను అప్రయత్నమైన వ్యర్థం ఒకప్పుడు మాట్లాడేవాడిని. ఆ తర్వాత చాలా కాలం క్రితం ప్రభువు నన్ను దర్శించాక కోపం లేత మొత్తం ఎగలగొట్టి పెరగను. ఎప్పుడు భార్య బిడ్డలు ప్రేమ ఆప్యాయతలతో. హెచ్చరికలు లేకుండా ఉండవు. ఒక ముట్కాయ వేసి మళ్ళీ ఇట్లా దేవునిలోకి. నన్ను మించిన ఆ ప్రేమ మీలో ఉండి తీరాలి. ఉందా? ఉందన్నోళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఎంత నింపాదిగా దీవెనల వర్షము ఈ పాటికి నీ ఇంట్లో నివాసం ఉండాలి. ఆ కడవరి వర్షంతో ఇల్లంతా శోభాయమానంగా ఉండాల్సిన చోట దేవునికి వ్యతిరేకమైన క్రమము కనపడచ్చా? నిర్మలమైన కాంతి అనుభవించాలి. ఉంటే ప్రయోజనం ఏంటి? అనుభవాలలో ఉండాలి. వచ్చడం సంపాదన పరుడాలండి, అబ్బా కోటీశ్వరుడండి, కోటీశ్వరురాలు. ఎస్, ఆ కోట్లు నీవు అనుభవించకుండా వదిలేసి వెళితే ప్రయోజనం ఎలాగూ లేదో ప్రియ దైవజనమా. క్రీస్తు ప్రేమ మమకారము రూపములో నీతి వలె ఆవరించినట్లు మన ముందుముగాక. ఆమేన్. ఇప్పుడు అంటుంది, ఇదిగో చూడండి, ఇప్పుడు ఏమేమంటున్నాడు చూసారా? బీదల పోషణ కొరకు ఆ నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఆస్తి, అబ్బో, కనపడ్డోళ్ళకి కనపడ్డప్పుడు దానం చేసేసాడండి. దానకర్ణుడు. లోక సంబంధమైన మాట. దానాలు ధర్మాలు సామాన్యుడా? బీదల కోసమని అసలు ఉప్పెల్లాంటివాడండి. ఎక్కడ అడిగితే అక్కడ సాయం చేస్తాడు. మంచోడా? లోకానికి మెప్పుకోలు. అయిపోయింది, ఇంకా పొట్ట నిండింది, ఇంటికి వచ్చి పండు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ఆ ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. ప్రయోజనము లేని విశ్వాసి. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. అది మొదటిదే పోయింది చాలా మందిలో. అంటది ఆమె, సామాన్యురాలు కాదు. ఎంత ఓర్చుకున్నానండి నేను, ఎంత సహిస్తున్నానండి, ఎంత సహిస్తున్నానండి అని ఆ మాట పలకటములోనే సహనం కోల్పోయావని కదా అర్థం. మరి నీ కోసం నా కోసం ఎన్ని కొరడా దెబ్బలు. ఆయనకు ముళ్ళ కిరీటం మొన్న నేను నెట్లో చూశాను. ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి. 153 ముళ్ళను మన పాప దోష అపరాధాల నింపబడిన ముళ్ళు కణతలలో కూడా దిగబడిపోతే ఆ క్లాతులో కుడివైపు కన్ను, సైంటిస్టులు అన్నమాట, కనుగుడ్డు సిలువ మీదే కారిపోయిందంట. ఒక్కసారి లేచి శాపగ్రస్త జనమా నీ లోకాన్ని అన్నాడా? వీళ్ళను క్షమించమని అన్నాడు. క్షమించమని నోటితోనే కాదు, హృదయం నుంచి వచ్చింది, మనస్సులో నుంచి వచ్చింది. అయ్యో తండ్రి, క్షమించు క్షమించు క్షమించు. అది ఒక మాట పై మాటగా రాకూడదు. హృదయాంతరంగములో ఒక మంచి స్థిరమైన సాధనముగా నీవు కలుపుకోవాలి. కానీ మనలో కూడా క్షమించే వాళ్ళు ఉన్నారు. ఆ పూటకి ఆ కోపం వచ్చింది, టపటపటపటపట అనేసి ఆ తర్వాత ఏదైందిలే క్షమించు, మళ్ళా ఇంకొకసారి మొదలవుద్ది. వేరు పారల పై మాటలు. ఈ రోజున అలా నీవు ఉన్నట్లయితే నీవు ఎవరి సంబంధిగా వాడబడుతున్నావు? ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసములో ఉన్నాము, నమ్మకమైన వారిగా ఉన్నామా? ఎవరికి నమ్మకంగా ఉంటున్నాం?
వాక్యం సూటిగా చెబుతుంది. దేవదూషణ జరుగుతున్నది అంటే ఈ దేహము దేవునిది, ఈ వ్యక్తి దేవుని ప్రియుడే, దైవ సంబంధియే. ఇప్పుడు అతనిని దూషించినప్పుడు అది దేవుని దూషణగా కనపడటం లేదా? అది నేనైనా మీరైనా అట్టి హృదయమును దూరపరుచుకుందముగాక. ఆమేన్. ఆమేన్. ఆ, హల్లెలూయా. దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ఇక వరుసన అవన్నీ ఇప్పుడు కాదు, ఒక దినం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రియ దైవ జనమా, ఇప్పుడు అక్కడ ఇదిగో 7 తలలు ఉన్నాయి. ఈ లోకాన్ని ఏలేటటువంటి తలలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలను శ్రమింపచేసే తలలవి, బాధ పెట్టే తలలు. ఇజ్రాయేలు అనగానే కనిపించే వాళ్ళు మాత్రమే ఇజ్రాయేలు కాదు. యోహాను 10వ అధ్యాయములు అంటూ ఉన్నాడు కదా, ఈ దొట్టివి కాని వేరొక దొడ్డి గొర్రె, ఈ దొడ్డివి వేరొక కాని దేవుని ఇజ్రాయేలు, వాళ్ళు నీవు నేనే. ఇవి నాకు కలవన్నప్పుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా బాధ కలగ చేసేటటువంటి మాటలు అపవాది కలగ చేస్తూ ఉన్నాడు. వాడు వెనక నుండి వెలుగుదూత వేషం ఆడుతూ ఉన్నాడేమో. భార్య భర్తల మధ్యలో కోపతాపాలు కక్షల వలె మారి దినమెల్లా సాయంకాలానికి పోవలసింది నిన్నటి దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు బ్యాంకు లెక్కల్లో. మోసుకొని వచ్చి 2 రోజులు 3 రోజులు పలకని స్వభావం. నేను ప్రార్థనా పరురాలను కారణాలనేకం, కానీ నేను పలకలేదు అంటే అప్పుడు ఆ రోజుకి అపవాది క్రియగా మార్చబడిందని. కోపము క్రోధముగా మార్చబడుతుంది. అప్పుడు ఆ రోజుకి నీవు దేవుని సణిగిన విధము కాదంటారా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ పాపముగా మార్చబడేది క్రోధముగా మారున్నప్పుడే. క్రోధముగా మార్చబడేది ఆ దినము దాటిన క్షణములో 6 గంటలు దాటి సాయంకాలము వరకే ఉండాలి. సాయంకాలం 6 తర్వాత అనుకుంటే ఉదయం 6లో ముగించాలి. ఒకరోజు మూతి ముడిసిందంటే అమ్మగారు ఇక ఆ మూతి సామాన్యంగా లేదు. వంకర తిరిగిన మూతి తిరిగి యువతలకి రావడానికి పడరాని పాటలే. ఇక అయ్యగారు కొన్ని నోరు వచ్చిందంటే అది నిన్నటిది పట్టుకొని ఈ రోజుది పట్టుకొని రేపు పట్టుకొని వేలాడుతున్నావా? అప్పుడు నీవే సంబంధి. ఆ దినము తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నావు, కానీ అన్న మాటను సణిగిన సణుగును హృదయములో ఉన్న ఈ తలంపు మూట గట్టలేదంటారా? నిలవలేదా? ఎంతకాలం క్షమించాలి నిన్ను? ఒక దినం అడగడా? నీ బతుకంతా ఇటపట్టం పెనం మీద అట్లాగా ఇట్టనే సరిపోల్చుతావా? నీ వలన ఎదుటివారు ఆ దినము ఏడ్చిన ఏడ్పు సణుగు నేను విన్నాను కదా. దీనికి ఏం సమాధానం చెబుతావు? నీవు నా సంబంధివా? నువ్వెన్ని భాషలైనా మాట్లాడు, ఎన్ని ప్రవచనాలు, దర్శనాలు, కృపావరాలు, స్వస్థతావరాలు ఆయన అంటున్నాడు కింద, భాషలైనను ప్రవచనములైనను నిలిచిపో. అవి కూడా పోతాయి ఒక రోజున, చూసి. కానీ ప్రేమ నీలో ఉంటే అది నిలుచుద్ది అన్నాడా? అదే అధ్యాయంలో కింద ఉంటది. ప్రేమ శాశ్వత కాలం ఉండను, ప్రవచనములైనను నిరర్ధకములగును, అదిగో భాషలైనను నిలిచిపోవును. ప్రవచనములు ఒక్కొక్కసారి నిరర్థకాలవుతాయి. ఎందుకంటే ప్రజలు తిరిగినప్పుడు ఆయన దానిని కొద్దిగా పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు, తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు సస్తావన్నప్పుడు అయ్యా 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 అని ప్రాధేయపడితే పశ్చాత్తాపము ఆయన మన మీద చూపుతూ తిరిగి ఆ వ్యాధిని తొలగించిన వాడు, ఆ సమస్యను మరణాన్ని తొలగించిన వాడు, కనికరము గలవాడు. ఈ రోజున ఇక్కడ ఇది 7 కొమ్ములు, 7 తలలు, 10 కొమ్ములు. ఈ కొమ్ములలో నీవున్నావా? ఇప్పుడు చూడండి, మనకు దేవుడు అంటున్నాడు,
నీవు ఆ తలలో గాని ఆ కొమ్ములలో దేవదూషణకరమైన, అక్కడ దేవుని నోటితో దూషించుట అనలా, దేవదూషణకరమైన ఆ మాట చూసారా? మార్చుకోండి, వికసిద్దాం. ప్రియ దైవజనమా, ఏమన్నాడమ్మా ఇప్పుడు? ప్రకటన 13. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. సముద్రములో నుండి వీళ్ళందరూ ఇలా జీవించే వాళ్ళు లోకం అంటుంది. వాళ్ళకి నాకు తేడా ఏందండి? నేనేమో అమలక్కలు తిడతాను, వాళ్ళు మనసులో తిట్టుకునేవాళ్ళు కొందరు వెకిలిగా ఎగతాళి చేశారంటే నీలో పాయింట్ ఉండి చేశారా లేక చేశారా? ఒక్కసారి పరిశీలన చెయ్యి. దేవదూషణకరమైన పేర్లట, కానీ ఆయన నీకొక పేరు పెట్టాడు. నా నామము పెట్టబడిన నా జనులు. ఒకప్పుడు ఈ స్వభావం నాలో ఉండేది, ఒకప్పుడు ఈ అపవిత్రత నాలో ఉండేది, ఒకప్పుడు నాకు లోక సంబంధమైన తలంపులు ఉండేవి. ఇప్పుడు నాలో సంపూర్ణమైన ఆనందం ఉంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో చెప్పారు, ఇద్దరు చెప్పారు, వాళ్ళు ఉన్నాయా? ఆ ముగ్గురు చెప్పారు, ముగ్గురులో ఉన్నాయా ఈ నూతన స్వభావం? అంటే హల్లెలూయా అన్నాను కాబట్టి అనకండి, నేను సూటి ప్రశ్నే వేశాను. క్రీస్తుని పోలిన నడత నీలో కనపడాలంటే ద ఫస్ట్ స్టెప్ క్రీస్తు ప్రేమ. కొంతమంది ఉంటారు మేధావులు, అనాల్సినవి అనేసి ఆ తర్వాత అంటుంటారు. అంటమెందుకు తింటమెందుకు అంటే వాడి గుణము ఆ కొమ్ము పొడిచింది. ఇక్కడే ఉంది, వెనక నుంచి ఆడుతుంది. ఒకటేమో దెయ్యాలు పడతాయి. ఇప్పుడు నేను ఆదివారం అక్కడికి వెళ్ళాను, భయంకరమైన చీకటి శక్తులు. ఒక వ్యక్తిలో చాలా మంది, కానీ ఒక వ్యక్తి సంగతే చదువు. ఒక వ్యక్తిలోనేమో పట్టింది, భర్త కూడా పడిపోయాడు, కానీ అతనిలో పట్ల వెనక నుంచి ఆడుతా ఉంది. ఇటు భార్య ఇటు భర్త. అప్పుడు దాకా వాళ్ళు ఎంత భక్తులో తెలుసా? వాళ్ళు మన దృష్టికి మంచి ప్రార్థన పరులే, కానీ ఏమైంది? శోధన క్రియలు కొందరు, శోధనలో పడువారు కొందరు, శోధనలే నెత్తిని కాడిచ్చేయి మరి కొందరు. మనం ఆ కోవలో ఉండకూడదు. మనం క్రీస్తు సంబంధం ఈ ప్రేమలో మనం ఉన్నప్పుడు ఆ ప్రేమ వాళ్ళలో ఉన్న వ్యతిరేక భావాలను పారదురు, వాళ్ళను ప్రేమలో నింపుద్ది. ఆ ప్రేమ అనుభవించే వాడికి తెలుస్తుంది. ఇంట్లో నలుగురుంటే నలుగురు ఎప్పుడు ప్రేమగా ముచ్చటిస్తుంటారు, ఆప్యాయత అనురాగాలు పొంగి పొర్లుతాయి. నీవు వృద్ధురాలవైనా వృద్ధాప్యములో ఉన్న నీ బిడ్డలు నిన్ను మోసుకుని వెళ్ళే హృదయం, నీ భర్త నిన్ను హత్తుకునే మనస్సు, నీ భార్య నిన్ను ఎంత బ్రతికి ఉన్నంత కాలం ఆప్యాయత పొంగి పొర్లుతాయి. పై ప్రేమలు కాదు, లోక ప్రేమలు కాదు. నీవు ఒకప్పుడు విత్తిన విత్తనము ఫలించును. ఇప్పుడైనా ఆ కలుపు వంటి హృదయం తొలగించమంటున్నాడు. అలా తొలగని నాడు నీవు క్రీస్తులో ఉన్నావు, నీవు క్రీస్తు బిడ్డవే. కానీ నీ చూపెట్టుంది ఇప్పుడు వాడి వైపు. ఎవరి వైపు ఉంది? క్రూర మృగం. అది ఇప్పుడు క్రూర ముఖం ఏమంటున్నాడు? వాళ్ళ ప్రార్థన, వాడి తలంపు, వాళ్ళ ప్రార్థన నాకు తెలియదా?
ఈ కొడుకుని రెచ్చగొడితే, ఆ కూతుర్ని రెచ్చగొడితే, ఆ కోడలు రెచ్చగొడితే, అల్లుడు రెచ్చగొడితే, వాళ్ళు ఒక మాట అంటే టప 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 సణుక్కొని పడిపోతాడంతే. ఇక అంటే బొక్కబోర్ల పడతాడు, మామూలుగా కాదు, పళ్ళన్నీ ఓడగొట్టుకుంటాడు. ఆ పళ్ళలో నుంచే వచ్చేది మాటలు, నోట్లో నుంచేగా. వాళ్ళ భక్తి ఒక భక్తి నాకు తెలియదా? ఈ మాట అపవాదులే అనంగా నేను స్వయంగా వినేవాడిని. మొన్నటికి మొన్న ఓ పాస్టర్ గారిని పట్టుకొని ఇద్దరు జుట్టు పట్టుకున్నాను. ఇక్కడే నన్ను పిలిస్తే పోతే ఆ శోధన ఏమంటుంది, ఈయన భక్తి తెలుసు, ఈయన బతుకు తెలుసు. చర్చిలు అందరూ ఉన్నారు, కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి. ప్రార్థన చేస్తుండగానే విడిచి వెళ్ళిపోయి, అయ్యా నువ్వు వచ్చా, వెళ్ళిపోతున్నా. అక్కడ నేను కాదు, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉన్నాడు. మనలో ఉన్న లేకి, వెలితి, అసహనం ఇవన్నీ కూడా క్రీస్తు శిలువకు వ్యతిరేకమే. ఇలాంటివి ఉంటే అవి వ్యతిరేకమైనప్పుడు ఆయన వెలుగు నీ మీద ఎలా ప్రకాశిస్తుంది? ప్రకాశించింది అంటే నేను వెలుగును కలిగి ఉన్నానంటే వెలుగు నాలో ఉండాలి, ఆ వెలుగు నీలో వికసించాలి. ఉదయాన్నే పువ్వు వికసించినట్టు అలా లేని నాడు నీవు విశ్వాసివే, కానీ విశ్వాసము నీలో కార్యము జరిగించలేదు. నోటి మాటతోనే పలుకుతూ నిన్ను నీవు బలహీనపరుచుకుంటున్నావు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇదిగో క్రూర మృగము అనబడిన రాజ్య స్థాపన జరిగింది. ఆ రాజ్యములో అనేకులైన వాడి ప్రజలు, ఇదిగో సముద్రం అనగా భక్తిహీనులు. సముద్రం అంటే ఎవరట? భక్తి ఉంది మనలో కూడా, కానీ ఏ స్థాయిలో ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది, నీళ్లున్నాయి, కానీ ఎలా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయా, నిండుగా ఉన్నాయా, కాస్తున్నాయా? కొంచెమే ఉన్నాయి. అలా విశ్వాసం ఉండడానికి వీల్లేదు ప్రియ దైవజనమా. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. నీవు కొమ్ముగాను ఆ తలలో పాత్రగాను ఉన్నావు అంటే రెక్టిఫై అవర్ సెల్ఫ్. మనం ఆ కాపుదలను అనుభవించుదము గాక. ముఖం చూడగానే ఆహా ఎంత నెమ్మదండి, ఎంతో మాట్లాడుతుంటే ఎంత సమాధానం అండి, నాలో ఉన్నవన్నీ పోయి ఎంత ఆనందంగా నీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుందండి అన్న రీతిలో ఉప్పు వేసినట్టు నీవు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రతి విశ్వాసిని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడు నీవు ఆయనతో, ఆయన నీలో ఉన్నాడని ఎరిగి అపవాది కనిపెట్టుకొని వాడి బాడి నువ్వు బ్రతికినన్నాళ్ళు నీ పక్కనే కనిపెట్టుకొని ఉంటాడు, కానీ వాడు నిన్ను తాకజాలడు. ఈ ప్రేమ మనకును, మన పిల్లలకును, పిల్లల పిల్లలకును, కుటుంబమంతటికి నింపాదిగా ప్రసరింప చేయుదుముగాక. అంటారే ఏదో భవిష్యవాణి అంటారే కొంతమంది, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈడింతే, ఈడు బతికింతే, నాలాగే ఉండాలి, ఈడు బాగుపడ్డు అని నువ్వే అంటే ఇంకా వాడు బాగుపడతాడే? బాగుపడాలయ్యా అన్న నీవే వీడు బతికింతేనని అలసట. యేసయ్య అలసి ఉన్న రీతిలో సొలసాడు తప్ప ఏనాడు ఆయన అలిసేవాడు కాదు. విసుకడు, కునుకడు, నిద్రపోడు నీ కోసం. ఆయన నీలో తన ఆత్మనుంచిన వాడై ఉన్నాడు. ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు. ఆ బలము నీవు అనుభవించాలని కోరుతూ ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, మేము నీకు విరోధులముగా దేవదూషణ చేయడం లేదనుకుంటున్నాము, కానీ నోటితో కాదయ్యా, హృదయమందు విసిగినా కూడా అది సణిగిన వాడు సంహార దూతకు అప్పగించబడ్డాడు. మా హృదయములో సణుగును పారద్రోలు, నీ స్వాస్థ్యమైన ప్రేమను నింపాదిగా నింపయ్యా, సహాయం చే. ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరములో వాడి కొమ్ము వాడి తలలో పాత్రగా ఉండకుండా ఆయన
పెద్దలు, ఘనులు శిరస్సు సంఘానికి అంటూ ఉన్నాడు. మమ్ములను పెద్దలుగా మార్చిన ఆయన. దైవజనమా అని నీ నోటితో పిలుస్తున్నా, నీ జనముగా కూడా మార్చి స్థిరపరిచి నీ స్వాస్థ్యముగా నీ రాకడకు సిద్ధము చేసి మమ్ములను మా కుటుంబములను భద్రపరచుమని మా ప్రియుడైన క్రీస్తు యేసు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయండి. నగల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. దుష్టుని నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృప కనికర సమాధానం ఆయన రాకడ పర్యంతము వరకును మనకును ఇజ్రాయేలు యెరూషలేము జనాంగము పట్టణమునకు లోకమందున్న ఆయన ప్రతి ప్రియునికిని రాకడ పర్యంతము వరకును కాచి కాపాడి భద్రపరిచి రాకడకు సిద్ధము చేయును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ హల్లెలూయా. అందరికీ వందనాలు. ఎవరైనా ఏమైనా ఉంటే అందరికీ వందనాలు. లేని ఎడల ముగించుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.